హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో ఈరోజు వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. అదే మాస్టర్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్లో మనకి కొన్ని రిక్వైర్డ్ చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి. ఆ రిక్వైర్డ్ చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ అన్ని నేను ఒకసారి చెప్పేస్తాను. అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఏ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దానికి ఎంత టైం పడుతుంది ఇలాంటివన్నీ చెప్తానన్నమాట. అండ్ ఒకసారి ఇవన్నీ నేను చెప్పిన తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెక్ లిస్ట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా మాస్టర్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ కంప్లీట్ చేసి దాని ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ ఫైనల్ మార్క్ లిస్ట్ అయితే రెడీగా పెట్టుకోవాలండి. ఫైనల్ సర్టిఫికేట్ కాదనమాట నేను చెప్పేది, ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ ఫైనల్ మార్క్స్ లిస్ట్, ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఇస్తారు కదా అదనమాట. సో అది రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఏపీఎస్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ సర్టిఫికేట్ అంటే అది ఐదర్ జర్మన్ లాంగ్వేజ్ కావచ్చు, ఐఎల్స్ కావచ్చు, ఆర్ టాఫిల్ కావచ్చు, ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనమాట. ఇంకా అది కాకుండా యూని అసిస్ట్ విపిడి సర్టిఫికేట్ అని అంటారు, అది ఒక సర్టిఫికేట్ అనమాట. దాని గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఒక గుడ్ సీవీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనకు ఒక స్టాండర్డ్ మోటివేషన్ లెటర్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మీకు ఏదైనా ఇంటర్న్షిప్ కానీ, ప్రాజెక్ట్ కానీ, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని సర్టిఫికేట్ కానీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మీకు ఎవరివైనా 2 రెఫరెన్సెస్ అనేవి పెట్టుకున్నారంటే మేబీ ఫర్దర్గా యూజ్ అయితే వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవే కాకుండా మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో ఆ కోర్సు ఏ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ యూనివర్సిటీస్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఆ కోర్సెస్ కూడా షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఆ యూనివర్సిటీస్ మీకు ఎప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నాయి, క్లోజ్ చేస్తున్నాయి, డేట్స్ ఉంటాయి కదండి, ఆ డేట్స్ కూడా మీరు రాసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిపోయినారంటే ఏ అప్లికేషన్ అయినా వేయడం చాలా ఈజీ. అండ్ మీరు ఏదైనా కొంచెం హ్యాజిల్ ఫ్రీగా లాస్ట్ మినిట్లో రన్ అవ్వకుండా ఇవన్నీ ఒక చెక్ లిస్ట్లో పెట్టుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్కి ఇవి సరిపోతాయి అన్నమాట. సో మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఏ సర్టిఫికేట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ ఆల్సో మీరు ఏ సర్టిఫికేట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అడ్మిషన్ దొరికే ఛాన్స్ ఉంటుందో నేను చెప్తానన్నమాట. సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే సో అందరికీ తెలిసిందే కదా, మన ఇండియా టు జర్మనీ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను కదండి. సో ఎవరైనా మాస్టర్స్ కోసం ఇండియా నుంచి జర్మనీకి వస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సిరీస్లో అవైలబుల్ ఉంటుందండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకుండే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే అర్థం కాకపోయినా యాజ్ యూజువల్ నాకు మెసేజ్ చేశారంటే ఆర్ కమెంట్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మేబీ ఇట్ టేక్స్ క్వైట్ టైం అని చెప్పొచ్చు, బట్ ఫర్ షూర్ నేను చూసినప్పుడు అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నమాట. అండ్ ఇదే కాకుండా మనం కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశాం కదండి. సో ఇప్పుడైతే చాలామంది ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అండ్ స్టిల్ వింటర్ ఇంటేక్లో ఉండే కొన్ని అడ్మిషన్స్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోతున్నాయి అప్లికేషన్ డేట్స్ అనేవి. సో ఇంకా ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి. లాస్ట్ మినిట్లో కాంటాక్ట్ అవ్వడం కన్నా ఇప్పుడే బుక్ చేసుకొని ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో కొంతమందికి మాత్రం కొన్ని పర్టికులర్ కోర్సెస్కి మాత్రం ఏప్రిల్లో అలా స్టార్ట్ అవుతాయి. సో మీరు అవన్నీ చెక్ చేసుకొని ఎవరికైనా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావాలంటే మీరు కాంటాక్ట్ అయిపోండి. సో ఐ విల్ గివ్ యూ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ దేర్. అండ్ మీకు ఫోన్ నెంబర్ కావాలన్నా లేకపోతే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అలాంటివన్నీ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేస్తానండి. సో అక్కడ మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది. అండ్ సో మనం మాస్టర్స్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దామన్నాం కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. సో ఏ మాస్టర్స్కైనా మీరు అప్లై చేసే ముందు, ఇది బ్యాచిలర్స్కి కూడా మోరార్లెస్ సిమిలర్గా ఉంటుందండి. సో మోస్ట్లీ ఐఎమ్ కవరింగ్ ఫర్ మాస్టర్స్ అనమాట. సో మీరు మాస్టర్స్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు వన్స్ ఈ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మిమ్మల్ని ఏపీఎస్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేయమని చెప్పాను కదా. ఆ ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, జస్ట్ మన ఈ
మార్క్స్ మనకి ఏదైతే వచ్చాయో ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ ఆ పర్టికులర్ యూనివర్సిటీ జెన్యూనే, మీరు ఇవన్నీ జెన్యూన్గా ఆ యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నారు అని చెప్పేసి జర్మన్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియాలోనే అవన్నీ చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. దాన్నే ఏపీఎస్ సర్టిఫికేట్ అంటారనమాట. సో ఆ సర్టిఫికేట్ అనేది మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత, ఇంతకు ముందు అయితే 2 months to 4 months అయితే పట్టేది. ఇప్పుడైతే మీకు మినిమం 4 to 6 వీక్లో అయితే వచ్చేస్తుంది. సో మీరు అప్లికేషన్ డేట్స్కి ఒక 4 to 6 వీక్స్ ఉంది అనగానే మీరు ఇది అప్లై చేసి మీరు ఈ సర్టిఫికేట్ని అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ ఉందండి. అది ఏపీఎస్ సర్టిఫికేట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు ఆ ప్రాసెస్ అంతా అక్కడ అవైలబుల్ ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్ లేకుండా కేర్ఫుల్గా 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్లై చేశారంటే మీకు వితిన్ 4 వీక్స్లో కానీ 6 వీక్స్లో కానీ మీకు ఈ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ యూనివర్సిటీస్ అనేవి కొంచెం 2 టైర్ ప్లేసెస్లో చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూనివర్సిటీస్ మేబీ ప్రాపర్గా గైడ్లైన్స్ లేనప్పుడు ఏంటంటే మిమ్మల్ని రెఫరెన్సెస్ అడుగుతారు. ఆ రెఫరెన్సెస్ అడిగినప్పుడు మీరు ఫాస్ట్గా రిప్లై ఇచ్చే వాళ్ళ రెఫరెన్సెస్ అయితే ఇవ్వండి. సో దట్ మీకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో మీకు రిప్లై ఇవ్వని రెఫరెన్సెస్ ఇచ్చారంటే ప్రాసెస్ అనేది డిలే అయిపోతుంది అనమాట. అండ్ సో వన్స్ మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ కూడా వచ్చిన తర్వాత, ఇదంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, కోర్స్ అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ అనేది ఒక్కసారి ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు లింక్డ్ఇన్ కానీ, స్టెప్ స్టోన్ కానీ, ఇండీడ్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయండి జర్మనీలో. సో వాటిలోకి వెళ్ళిపోయి మీకు ఆ కోర్సుకి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేసుకోండి అనమాట. సో మీరు అలా చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది అసలు ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటికి శాలరీ ఎంత, మనకి ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కావాలి, అసలు ఈ కోర్స్ కరికులం ఎనఫా కాదా, ఇలాంటివన్నీ మీకు అర్థమైపోతాయి అనమాట. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు స్టిల్ అంటే మీ సీనియర్స్తో కానీ లేకపోతే ఇంకెవరితో అయినా కానీ మాట్లాడారంటే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇదే కాకుండా యూనివర్సిటీస్ కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఆ యూనివర్సిటీ క్యూఎస్ ర్యాంకింగ్ ఎలా ఉంది, ఆ కరికులం ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు మనకు ఆ కరికులం కంప్లీట్ చేయగలమా, బికాస్ కొన్ని కరికులం టఫ్గా ఉంటాయి అనమాట. సో వితిన్ 2 years కంప్లీట్ చేయగలమా లేదా మన స్టాండర్డ్స్కి, ఇలాంటివన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ సో ఇప్పుడు మీరు తరోగా ఉన్నారు కదా, యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయింది, కోర్స్ సెలెక్షన్ అయిపోయింది, అండ్ దానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అడ్మిషన్ అప్లికేషన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. సో యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో మీరు ఇవి చెక్ చేసుకునేటప్పుడే అక్కడ కోర్స్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఉంటుందండి కాలమ్. సో ఆ కోర్స్ రిక్వైర్మెంట్స్లో వాళ్ళన్నీ ఇచ్చేసి ఉంటారనమాట. ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అది జర్మన్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ థాట్ అని ఉంటుంది, జర్మన్ అయితే జర్మన్ థాట్ అని ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఉంటాయి బోత్ ఇట్ ఈస్ మిక్స్డ్ అనమాట, ఇంగ్లీష్ అండ్ జర్మన్ మిక్స్డ్. సో మీరు అవన్నీ చూసుకొని బేస్డ్ ఆన్ దట్ మీకు జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కావాలా లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కావాలా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఏ లాంగ్వేజ్ అడుగుతున్నారో ఆ లాంగ్వేజ్కి పర్టికులర్ స్కోర్ అనేది కూడా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్ అడిగారంటే ఐఎల్స్ మీకు ఎంత బ్యాండ్ అడిగారు అనేది కూడా అక్కడ ఇచ్చేస్తారు కదా. 6 బ్యాండ్ అంటే మీకు ఖచ్చితంగా 6 బ్యాండ్ ఉండాలి, 7 బ్యాండ్ అంటే 7 ఉండాలి, లేదా 6.5 విత్ నో లెస్ దాన్ 5 ఇన్ ఈచ్ కాంపోనెంట్ అంటే మీకు ఓవరాల్ స్కోర్ అనేది 6 వచ్చి ఉండాలి. నో లెస్ దాన్ 5 అంటే మనకి రైటింగ్, రీడింగ్ ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అందులో నో లెస్ దాన్ 5 అంటే ఎవ్రీ కాంపోనెంట్లో 5 అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంతకన్నా తక్కువ అయితే రాకూడదు అనమాట. ఎక్కువైనా రావచ్చు కానీ తక్కువ అవ్వకూడదు. సో అలా మీరు క్రైటీరియా కూడా లాంగ్వేజ్ క్రైటీరియా కూడా అలా కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. అండ్ మీకు యూని అసిస్ట్ విపిడి సర్టిఫికేట్ అని చెప్పాను కదా, ఇదైతే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది బాగానే. యూని అసిస్ట్ విపిడి సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, మీరు అప్లై చేసేటప్పుడు వయా యూని అసిస్ట్ ద్వారా అప్లై చేయమని చెప్పి కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే విపిడి సర్టిఫికేట్తో అప్లై చేయమని అడుగుతాయి. సో విపిడితో అప్లై చేయమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూనివర్సిటీకి కాకుండా ఒక్కసారి మీరు యూని అసిస్ట్లో మీరు ఒక
లాగిన్ ఐడి క్రియేట్ చేసేసుకొని అందులో వాళ్ళని వీపీడీ సర్టిఫికేట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఆ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ పంపించారు అండ్ ఫీజ్ పే చేసేసారు అంటే వాళ్ళు మీకు ఒక వీపీడీ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. అదైతే మీకు మినిమం 1 మంత్ టు 2 మంత్స్ అయితే పడుతుంది. సో మీరైతే దాన్ని ఎంత త్వరగా అప్లై చేయగలుగుతారో సేమ్ లైక్ ఏపీఎస్, మీరు ఏపీఎస్కి ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడే ఇది కూడా అప్లై చేసేసారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో అప్పుడే మీరు ఇది కూడా అప్లై చేసేస్తే మీకు వితిన్ 1 మంత్ టు 2 మంత్స్ అనేది మీకు ఆ వీపీడీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. సో ఆ వీపీడీ సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ మీరు యూనివర్సిటీలో పోర్టల్లో అప్లై చేయాలన్నమాట. అది ఈ వీపీడీ ప్రాసెస్. ఇది కూడా వీపీడీ అన్నా కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ అండి ఏపీఎస్ లాగా. వీళ్ళు ఏంటంటే వీపీడీ అంటే జస్ట్ మీ ఆల్ ఈ మార్క్స్ లిస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అది జర్మన్ స్టాండర్డ్స్లోకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అంటే వాళ్ళు జీపీఏ అంటారు కదా జర్మనీలో, సో జీపీఏ కన్వర్ట్ చేసి ఇవన్నీ వ్యాలిడ్ అని చెప్పేసి ఒక స్కోర్ అయితే ఇచ్చేస్తారనమాట. అదే వీపీడీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సివి అండి. సివి అనేది యూరోపియన్ సివి లోన్ మాత్రమే మీరు చేయాలి. యూరోపియన్ సివి అంటే అదేం లేదండి, అది ఒక ఫార్మాట్ అనమాట. సో యూరోపియన్ స్టాండర్డ్ సివి అనేది ఒక ఫ్లో ఉంటుంది. మనం మామూలుగా సివి అంటే మనం ఎడ్యుకేషన్ స్కిల్స్ అవన్నీ ఇచ్చేస్తాం కదా, అది ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ కాకుండా యూరోపియన్ స్టాండర్డ్ అంటే దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ ఇట్లా అని చెప్పేసి అది దానికి టెంప్లెట్స్ అనేవి మీకు ఆన్లైన్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ చూసారంటే మీకు అర్థమైపోతుంది అనమాట మీరు ఏది ఏ ప్రాసెస్లో తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ స్టాండర్డ్ టెంప్లెట్ తీసుకొని మీరు జస్ట్ అలా ఫాలో అయిపోయి చేసుకున్నారంటే మీకు ఆ యూరోపియన్ స్టాండర్డ్ సివి అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు సివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అందరికీ డిగ్రీ ఉంటుందండి. సో అందరికీ డిగ్రీ ఉంటుంది, అందరూ ఏదో ఒక ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అలా చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు అవి కాకుండా మీకు స్కిల్స్ ఏమున్నాయి, ఆ రిక్వైర్డ్ కోర్సుకి మేము ఎందుకు ఈ రిక్వైర్డ్ కోర్స్ తీసుకోవడానికి మాకు కావాల్సిన స్కిల్స్ అలాంటివి ఉంటాయి కదా, ప్రీవియస్గా మీరు ఆల్రెడీ ఎర్న్ చేసినవి, అలాంటివన్నీ మీరు అందులో హైలైట్ చేస్తూ రాసేసేయండి. అండ్ ప్రీవియస్ ఇంటర్న్షిప్ అలాంటివి కూడా హైలైట్ చేయండి. అండ్ ఇదే కాకుండా మోటివేషన్ లెటర్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ అండి, అదైతే చాలా ఇంపార్టెంట్. కొన్ని యూనివర్సిటీస్లో మోటివేషన్ లెటర్ అంటారు, కొన్ని యూనివర్సిటీస్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. ఇదైతే సిమిలర్గానే ఉంటుంది. మీరు ఎందుకు మోటివేట్ అయ్యారు ఈ పర్టికులర్ కోర్స్కి అప్లై చేయడానికి, మీ మోటివేషన్ ఏంటి అని చెప్పేసి ఆ మోటివేషన్ లెటర్లో రాయాలి. మీరు మోటివేషన్ లెటర్ కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుందండి. జస్ట్ ఏదో ర్యాండమ్గా రాసేయకుండా మీరు ఒక ఫార్మాట్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 లైన్స్ అనేది మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు రాసిన తర్వాత మీరు హైలైటెడ్గా మీరు ఏం అచీవ్ చేశారు ఆ కోర్స్ నుంచి ప్రీవియస్గా, లేదు మీరు ఫ్యూచర్లో మీరు అప్లై చేయబోయే కోర్స్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అలాంటివి హైలైట్ చేస్తూ రాయండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో మీరేమి గ్యాదర్ చేశారు ఇలాంటివన్నీ హైలైట్ చేస్తూ రాయండి. అండ్ ఆల్సో ఒక పారాగ్రాఫ్ అనేది లాస్ట్లో మీరు ఆ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ ఆల్సో జర్మనీని ఎందుకు చూస్ చేసుకున్నారు ఇలాంటివి కూడా ఒక 4-5 లైన్స్లో ఒక పారాగ్రాఫ్ రాయండి. సో మీకు ఏంటంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. నాట్ ఓన్లీ మీ గురించి రాయకుండా మీరు ఆ యూనివర్సిటీ అండ్ ఆల్సో జర్మనీ గురించి కూడా రాసినప్పుడు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేస్తున్నారనమాట. చాలామంది చాట్ జీపీటీ యూజ్ చేసేసి ఒక ర్యాండమ్గా ఒకటి మోటివేషన్ లెటర్ తీసుకొని అప్లై చేసేస్తున్నారండి. మీరు చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు, బట్ ఎలా యూజ్ చేయాలనేది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది చాట్ జీపీటీ ఇచ్చినట్టు జనరేట్ చేసేయకుండా మీరు కీవర్డ్స్ ఇచ్చి మీకేం అచీవ్ చేశారో అలాంటివి ఇచ్చి జనరేట్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో అది మోటివేషన్ లెటర్. బికాజ్ ఎందుకు నేను మోటివేషన్ లెటర్ గురించి ఇంత ప్రాసెస్ చెప్తున్నానంటే మీకు మార్క్స్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్, బట్ మోటివేషన్ లెటర్ అనేది 100% ఇంపార్టెంట్ థింగ్ అండి. బికాజ్ దాన్ని బేస్ చేసుకునే చాలా యూనివర్సిటీస్ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేస్తాయి అనమాట, అందుకనే అన్నిసార్లు చెప్తున్నాను. సో ఇది కాకుండా మీకు ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్, జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలని చెప్పాను కదా, మీకు ఉంటే బెటర్ అండి. లేకపోయినా ఏం ఇబ్బంది లేదు, బట్ ఉంటే మీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అడ్మిషన్ అనేది
కొంచెం ఈజీగా ఉంటుంది. బికాజ్ ఇక్కడ జర్మన్ పీపుల్ ఏంటంటే, జర్మన్ యూనివర్సిటీస్ ఏంటంటే, వాళ్ళు మనం చేసే ఇంటర్న్‌షిప్స్‌కి కానీ, ప్రాజెక్ట్స్‌కి కానీ, రీసెర్చ్ బేస్డ్ ఏదైనా సరే చాలా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అందుకే ఇలాంటివి ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా చాలామంది కొన్ని కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తుంటారు కదా! ఆ కోర్సెస్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇదే కాకుండా మీరు ఏ కోర్స్ అయితే చూస్ చేసుకున్నారో, ఏ యూనివర్సిటీ అయితే చూస్ చేసుకున్నారో, ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫామ్ అనేది సపరేట్‌గా ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు కంప్లీట్‌గా ఫిల్ చేయండి. సో, కంప్లీట్‌గా మీరు ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే, మిస్టేక్ అనేది ఎర్రర్ ఫ్రీగా చేయండి. బికాస్ మిస్టేక్స్ ఉన్నాయంటే మీకు రిజెక్ట్ అయిపోతుందండి. ఖచ్చితంగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మాత్రం. సో, ఒకటికి 10 సార్లు ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ మీకు తెలియలేదు, ఎవరినైనా అడగండి. అడిగి మీరు ప్రాసెస్ అనేది, ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే రిజెక్ట్ అయిపోతుందండి. సో, ఇదైతే మాస్టర్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో, నేను ఒక్కసారి బ్రీఫ్‌గా మళ్ళీ చెప్పేస్తాను. ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీరు ఆ యూనివర్సిటీలో ఉండే అప్లికేషన్ తీసుకొని, మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నారు కదా! అవన్నీ పెట్టుకొనేసి, మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారో, ఆ యూనివర్సిటీలో లాగిన్ చేసేసి, ఆ లాగిన్ అయిన తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అండ్ ఏది మిస్టేక్ లేకుండా అప్లికేషన్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత, మీరు సబ్మిట్ చేశారంటే, మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుందనమాట. మీరు అప్లై చేశారా లేదా అని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తే ఓకే, యూ డిడ్ అప్లికేషన్ వెల్ అనమాట. వన్స్ ఏదైనా మిస్టేక్స్ అలా ఉన్నాయంటే కొన్ని యూనివర్సిటీస్ మాత్రం వాళ్ళు రిటర్న్ మిమ్మల్ని అడుగుతారండి. ఇలా మిస్ అయినాయి డాక్యుమెంట్స్ మీరు మళ్ళీ పంపించండి, మేము ప్రాసెస్ చేస్తామని చెప్పి. కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తాయి అనమాట. సో, మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా అప్లై చేయండి. సో, ఎవరికైనా మీరు ఈ ప్రాసెస్ అంతా విన్న తర్వాత కూడా స్టిల్ ఇంకా డౌట్స్ ఉండి, ఇంకా మాకు ఈ ప్రాసెస్ డిఫికల్ట్‌గా ఉంది అనుకుంటే, యూ కెన్ టేక్ ఆల్వేస్ మై కన్సల్టేషన్ సర్వీసెస్ కూడా అండి. ఇది కాదు మాకు కన్సల్టేషన్ అవసరం లేదు, ఏదో అప్లై చేసేటప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది, మీరు ఇక్కడ హెల్ప్ చేయండి అంటే, అట్లా ఏదైనా డౌట్ అడిగినా కూడా ఐ విల్ హెల్ప్ యూ. సో, అదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ for whoever applying to Germany. See you in the next video. Bye bye.